సాయం చేసినట్టున్నావు. నువ్వు తానం ఏం చేయాలి ఉండన్నా గంగ స్నానం చేయాలి. టైం 7:30 అవుతుంది కరెక్ట్. నేను ఇప్పుడు గంగ స్నానం పోతాను. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చెల్ల చిన్ని కర్రగా అయితే పోయి మా పిల్లలు నమ్మట్లే మీరు వచ్చిందంటే. అయిపోయింది నా గంగ తానం. ఊరు నీ అవ్వడు చిన్న ఇక్కడ అన్నోళ్ళు పాలిచ్చిందా చెప్పు మేము ఇట్లా వీడియోలు ఇస్తా మాకు ఫస్ట్ బాగా చేసుకున్న వాళ్ళు మన ఛానల్ ఇలా విన్నారు. పొద్దున్నుంచి ఏం తెలిలే ఉపాసం ఉన్నా. మంచిగా మాకు ఒప్పుకున్న యాక్టర్లు అందరు చక్కగా రావాలని ఆ టెన్షన్ నాకు ఉంది. చేస్తారు ఉప్పు ఇక మధ్యాహ్నం ఆయన వాళ్ళు ఉరుక్కుంటారు. ఇక మధ్యాహ్నం 1:30 ముచ్చట వచ్చేసి ఇలా శివరాత్రి. మన వాళ్ళందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పోయిన శివరాత్రికి మేము మన మూవీ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినాం. ఒక చిన్న హెల్ప్ కావాలి. మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ సిరీస్ కు డబ్బింగ్ చెప్పాలని ప్లాన్ చేస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు జైత్యాల మంచి డబ్బింగ్ స్టూడియో ఏమన్నా ఉంటే సజెషన్ చేయండి, లేకుంటే ఇన్ఫార్మ్ చేయండి. సో మన వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా లేకుంటే మంచిది ఏదన్నా మీకు తెలుసున్నా మనకు ఇన్ఫార్మ్ చేయండి. creativethink007@gmail.com జస్ట్ ఒక మెయిల్ పెట్టండి. సాత్విక ఫోన్ చేస్తాను. ఇప్పుడే వెళ్తాను. మీరు వెళ్ళా ఇంకా మా పండుగ తీరాలి. టైం అయితే 8-9 అవుతాం. మంచిగా వీడియో తీసుకో మంచిగా. అది ఎటు నియంగానేనా రానంటే ఇక మరి ఇంత ముందు డ్రెస్ మంచిగా ఉండగా మేము రైస్ మిల్ కాడ షూటింగ్ అయినప్పుడు కొంచెం అంటే బోనాలకు డస్ట్ పీల్చి నాకు డస్ట్ పడది. సో కొంచెం పీల్చినందుకే నాకు అంత జ్వరమే వచ్చింది దెబ్బకు. ఇప్పుడు కూడా ఓకే లేదు మాట్లాడదామన్నా. ఉమెన్స్ డేనా ఇవ్వాలనా? అవునా? హ్యాపీ ఉమెన్స్ డే. మన వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సాత్విక హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడనే మా సెల్లు వేయింది కానీ ఇంకానైతే దొరకదు. కానీ ఈయనే కదా మన సెల్లు వేయింది. అక్కడ ఎండు ఉందని మన కార్ వచ్చేసి గీడ పెట్టినాం. నీకోసమే వెయిటింగ్. నువ్వు అత్త పోదామని చెప్తాను. మేము కూడా ఇదిగానికైతే ఏం బొమ్మలు కొనిచ్చులేదు. ఎందుకంటే ఇగో బొమ్మలు అంటే ఏ బొమ్మలు అంటే ఆ బొమ్మలు కొనిచ్చుడు పెట్టినాం కొన్ని రోజులు. ఇంట్లో మొత్తం అంగడే బొమ్మలు కొనుడు, ఇంట్లో అంగడి చేసుడు అంతే కానీ సప్పుడే ఉన్నది నా ఊతనే ఓవుడు కావచ్చు అనుకోని మీరు చెప్పులు వేసుకొచ్చుకోలే. ఇక కాళ్ళు చూడు గోంత నొత్తలేవు, రాళ్ళు గుచ్చుకపోతాయి. మంచిగా చెప్పులు వేసుకొని వచ్చింది. చిన్ని ఆయన కాళ్ళు నొత్తానట వాళ్ళ మమ్మీ చూడు. తెచ్చుకోండి నిన్ను కూడా చిన్నగా తెచ్చుకోలేదు. ఇంత ఘోరంగా ఉన్నాయి. మంచిర్యాల పోతే అయిపో. ఆడ మొత్తానికి లేవు. మళ్ళీ ఆడ సమ్మక్క జాతర జరిగిందట. మా పిల్లలు నమ్మట్లే మీరు వచ్చిందంటే. మంది తక్కువ ఉన్నారు పట్టు. అంటే కొంచెం పొద్దుగాల వచ్చే వరకు మంది లేరు. మన వాళ్ళు ఏడింటికే వస్తాను. ఎట్లుండే అంటే ఘోరం, ఇట్లా బ్రేక్ డాన్స్ చేసినట్టు. సార్ మొత్తం ఇక్కడ గడ్డే ఉంది. పోయినసారి ఇక్కడ మొత్తం బురదే ఉండే. మీ గంగస్థానం అయిపోయిందా? గీడు ఇక్కడ మంది చేస్తాడు తాను. లోతుందో ఏమో మరి ఇక్కడనే అయిపోయింది. మరి గింత మందికి గీడు జాగంటే ఏం సరిపోతుంది? ఏడు చెప్తావి నాకు ఇప్పటికే సరదా ఇంక ఎక్కువ అవుతుంది. నీట్గా ఉంటాయి కొంచెం. చెల్ల చిన్ని కర్రగా అయితే పోయి ఏమేమో ఉన్నారా నా అబ్బాయిలు ఎంత తుక్కుందిరా. ఏం చెప్తా గంగతనే
ఏంగా అయిపోయింది నా గంగతాను ఊరు నీ అబ్బాయి చిన్న అంటే ఊరుకుని ఇలా చేస్తాను అని అయితే అనిపిస్తాను బాగా ఇప్పటికే జ్వరం వచ్చింది గంగమ్మ చిన్న తోర్పు మనం ఉత్త వీడియోలు తీసుకునేటప్పుడు మంచిగా ప్లేస్ లో పోతాం ఇంకా శివరాత్రికే ఉంటుంది ఇక శివరాత్రి కంటే ఎక్కడికి వచ్చినాం కదా ఇప్పుడు అక్కడ ద్వారక పోవాలంటే గోంతో టైం పడుతుందా మంచిగా ద్వారకలను అయితే ఎన్ని వాళ్ళు ఉంటాయి బుగ్గలే నీళ్లు మమ్మ ఆడ కొడుతుంది శ్రీ ఆడ వెయిటింగ్ కొట్టేది కొట్టగానే మా కొబ్బరికాయ తీసుకుంటాను నువ్వు బడికోవా అయిపోయింది కొబ్బరికాయ కూడా వచ్చాం అయిపోయింది పోదాం తూర్చుకోవడానికి ఏం లేవా పోదాం ఇక ఫోటోలు ఇంటికాడ ఉంటే అట్లా గంగ తెచ్చి పెడతాను శ్రీకి డస్ట్ పడది ఇదో గోస ఓకేనా థ్యాంక్ యూ ఒక సెల్ఫీ దిగు బాయ్ అమ్మా నీ వీడియోలు అని చూస్తాం థ్యాంక్ యూ ఇక్కడ శివుడు పడాలి ఉన్నాయి చిన్నపిల్లలు అమ్మా కూడా అందరికి చిన్నలకు పెద్దలకు అందరికి రారు పిల్లలు రారు పిల్లలు పాలు ఎక్కువ ఇష్టపడతారని మీరు పోలీసు ఇక్కడ అన్నోళ్ళు పాలు ఇచ్చిందా ఏం పాలు ఇవి ప్రియా మంచిగా టేస్ట్ ఏ పాలు తాగరా మీరు తాగు బాగుంది అయిపోయిందా నేను ఇంకేళ్ళు కొరుకుతానా అక్క నుంచి నీకు ఏమైతుంది ఎంత మూరమ్మా ఓ నావ్వా అల్పేట మూరే నువ్వు అనుకున్నావా ఎంత 100 రూపాయలు లిమిట్కే శ్రీ టైం లెస్ పెట్టుకొని నడుతా అందుతాడు టాప్ ఒకళ్ళు మందలు ఇచ్చేవారు కాలే ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు ఉప్మా తిన్నారు ఆర్రా చెప్పుకో మేము ఇట్లా వీడియోలు ఇస్తాం మాకు ఫస్ట్ కూడా లైన్ కట్టాలి ఆర్రా ఉప్మా పెడితే ఉప్మా తీసుకున్నాం మన ఆటోలో ఇంట్లో ఎక్కువ ఎవరు కుల్లారిపోయి తట్టున్నాయి బట్టలని ఎంత పార్కింగ్ చూడు ఇటువంటి ప్లేస్ లో అమ్మాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సిరీస్ పోస్టర్ పెడితే బాగుంది కదా మా గంగ స్నానం అయిపోయింది ఇప్పుడు కారు గంగ స్నానం అవుతుంది ఇక అయిపోయింది ఇక ఇంటికి వచ్చినాం ఇక మన వాళ్ళు ఇంటికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇక అన్ని అంటూ స్టార్ట్ చేస్తారు ఉప్మా చేస్తారు కందగడ్డలు ఉడక పెడతారు ఛాయలు పెడతారు బజ్జీలు చేస్తారు మక్కగారెలు చేస్తారు ఇక అవన్నీ తిన్నారు ఇక నైట్ అంతా జాగారం అన్నట్టు మేము గట్ల ఉంటుంది మన వాళ్ళు శివరాత్రి అంటేనే గట్ల అన్ని చేసుకొని తినుడే మీరేమేం చేసుకున్నారో కామెంట్ చేయండి శివరాత్రికి బాగా చేసుకున్న వాళ్ళు మన ఛానల్ ఇలా విన్నర్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఫ్రూట్స్ అయ్యో ఇంకా మర్చిపోయినాం అంగూర్లని సంత్రాలని షేపులని అవి అన్నీ వస్తాయి నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేనైతే తినాలి ఖచ్చితంగా ఇవన్నీ లేకుంటే ఇక మళ్ళీ పేషెంట్ అవుతా ఏం చెప్తాను ఏ గంగస్థానం అయిపోయిందా మీది గిత్తే చెప్పారా మేము చేసిన వచ్చిన ఒక్క పొద్దు తిడుతాను అవునా నిజమా అయితే మనం ముచ్చడి విషయం మీకు ముచ్చడి చెప్పాలి అంటే ఇది ప్రమోషన్ కాదు ఒక ఇన్ఫర్మేషన్ లెక్క అయితే మన వీడియోలకు విఎఫ్ఎక్స్ అవసరం పడి నేను తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అయితే మన వరంగల్లోనే ఉందని తెలిసింది ఎంఆర్వి విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ షాక్ అయినా మామూలుగా హైదరాబాద్ ఉంటాయని తెలుసు కానీ ఆ వరంగల్ అయినా ఇదే ఫస్ట్ టైం అన్నమాట కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాల మీద ప్లస్ విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అది లేనిదైతే వాళ్ళు నేర్పలేరు కానీ ఇంటర్ ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు గ్రాఫిక్స్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే సరిపోతుంది మనలో అయితే చాలా నేర్పుతాం అని చెప్పి రోస్టర్ కాపీ అనట పెయింట్ ప్రెస్ అని ఏదో కాంపోస్టింగ్ అని మ్యాచింగ్ అని వచ్చడి చెప్పి ఇవైతే నేను ఎప్పుడు వినలే అంటే విజువల్ ఎఫెక్ట్స్ లో అన్ని ఉంటాయని ఇప్పుడే తెలిసింది కానీ మంచి వాళ్ళు అయితే పరిచయం అయ్యారు సీట్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయి ఒకవేళ మనోళ్ళ దాంట్లో వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయి మన వరంగల్లోనే విఎఫ్ఎక్స్ స్టూడియో ఉందనగానే ఫుల్ షాక్ అయినా చూద్దాం మన వాళ్ళ దాంట్లో వాళ్ళని జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకుంటే గిట్ట చెప్పలేని ఫ్యూచర్ మన మూవీకి వర్క్ చేయాల్సి వస్తుంది కాదు మన వాళ్ళు మన దానికి వర్క్ చేస్తూ మస్తు అనిపిస్తుంది కదా
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనైతే మనోళ్ళ డీటెయిల్స్ అంటే నెంబర్స్ ఇక్కడ ఇచ్చిన, వీలైతే కాంటాక్ట్ కానీ మంచిగా అనిపిస్తేనే జాయిన్ కానీ. ఓకే, మొత్తం ఫ్రూట్స్ తోటే ఉంటాడు. పొద్దున్నుంచి ఏం తినలే, ఉపవాసం ఉన్నా. మా అమ్మమ్మ సోకుల చీర కట్టింది, మ్యాచింగ్ బ్లౌజ్ ఎత్తాను. మేమన్నా ఎత్తలేము. ఇలా జాగారం తల్లి, నువ్వు ఒక్క పొద్దుండవా? నువ్వు ఉండవా? ఇంటికాడ మరి చీరలు కట్టుకోయింది కనుక ఇవేదో పండుగకు కట్టుకుంటామని అట్లా అయిపోయింది. ఇస్తారా అక్కడ గాడి కూడా అయిపోయింది. అన్న కూరలు అయితే అయినాయి. ఒక పోతు ఇడిచి కథ చిన్న పని ఉంది, అవి 2-3 పనులు చూసుకుంటే తిన్నారా మీరు? ఏం చెప్తాను. ఈ వీడియో అంతా మాకు ఎడిటింగ్ చేయాలి, నేను మళ్ళీ చూడాలి, ఫైనల్ కొట్టి అప్లోడ్ కొట్టాలి. కానీ పప్పు కొత్తిమీర సంవత్సరంలో శివరాత్రి అంటే బాగా ఇష్టం, కానీ సార్ కొంచెం జ్వరం వచ్చి సతాకుంటున్నా. మొక్క వరకు వీడియోలు కూడా తీస్తాం, శివరాత్రి కొంచెం వీడియో తీస్తాం అనుకునే బొచ్చలు ఉన్నాయి కానీ తీయలేకపోయినా సార్. ఈసారి సిరీస్ అని పెట్టుకొని కొంచెం అందరు రాక ఇగో టైం మీద అందరు రైండ్ ఇచ్చి మంచిగా మాకు ఒప్పుకున్న యాక్టర్లు అందరు చక్కగా రావాలని. ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఫస్ట్ కూర్చున్నాడు పెద్ద మనిషి, బాగా ఆకలి అవుతుంది అంటాడు. ఈసారి జ్వరం వచ్చినందుకు ఎందుకో కానీ గడుకు గడుకు ఏదోటి కావాలని. అంత దొడ్డు దొడ్డు ఉన్నాడే, మీకు తిర్రమర్ర తెలుస్తలేదు. ఇటు ఎత్తా అటు మర్ర తిర్రమర్ర వేసినవి తల్లి. ఒక్క పొద్దు అంటే ఇస్తారా కూరడు వాళ్ళ మంచిగా అనిపిస్తుంది. ఏమేమండి కూరలు? ఒక్క కూర అండి, ఎప్పుడు 2-3 వండుతారుగా. నిజానికి అన్నం తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మంచి ఇట్లా అనుకోని అన్నం ఇట్లా ఏంటిది అన్నం మంచిగా నీట్ గా అనుకొని అట్లా మధ్యలో ఇట్లా వేసుకొని అలా పప్పు ఏమైనా పోసుకొని తింటారు. వాళ్ళకి వాళ్ళైన పద్ధతిగా తినుడు అదే కదా, అదే పద్ధతి తినుడు. కానీ ఇవాళ రేపు తింటారు అట్లా తింటారు, కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా తినరు. లబ్బ బుక్క పెడతారు, సప్ప ఉందంటారా వేసేది ఎత్తారు ఉప్పు. ఇక మధ్యాహ్నం ఆయన వాళ్ళు ఉరుక్కుంటారు. ఇక మధ్యాహ్నం 1:30 మార్కెట్ రోడ్ అని ఆటోలో ఎక్కిరా. సాత్క బట్టలుగా నచ్చింది, విలేజ్ పోలే కొంచెం ఎంత బతుకు. బస్ స్టాండ్ ఆంటీ, బస్ స్టాండ్ ఇంకా ముందట ఉంది రా అంటే నాకు ఇచ్చే బస్ స్టాండ్ ఏడుంటది కూడా తెలుసు. నేను ఎప్పుడు రాలే కదా, ఎప్పుడు వచ్చిన కార్ల ఇక తర్వాత మనోళ్ళు బాగా రోజులు బట్టలు తీసుకో కానీ షాపింగ్కి వెళ్ళు మంచిగానే తీసుకున్నారు. తీసేస్తావా? పైసలు లేవు నా దగ్గర. 1500 అది 6000 అయినా నేను ఏడుకోవాలి గంగల. ఒకసారి కడితే ఏంది శ్రీ బిల్లు లాతగానే ఉన్నాయి కదా. శ్రీకి జ్వరం వచ్చినేమో కానీ మొత్తం కొబ్బరి బొండాలతో తాగుతాను. అయిపోయింది, ఫ్రూట్స్ కూడా తీసుకోవడం అయిపోయింది. ఇక తిరిగి బాగానే నెరవాడితే బేవి సోడా దగ్గరకు పోయి మంచిగా సోడా తాగిండు. ఇప్పుడు అన్నకి తాగాలి, ఎట్లుంటాయి తెలియదు కానీ తాగాలి. బ్లాక్స్ ఉంటాయి, అవి ఉంటాయన్నా సత్య ఉంటాయి అవి కూడా. అయిపోయింది మా షాపింగ్ అయిపోయింది. ఇవాళ దాకా షాపింగ్ చేసి నచ్చిరాలు వచ్చినప్పుడు ఇసుడు పల్లె అని ఉంటే అన్ని క్లియర్ చేసుకుంటాం. ఇంకా సోడా తాగుతాను, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో ఎడిటింగ్ చేసి రేపు సండే, రేపు 8 లోపే వీడియో దిగాలి కదా. సండే 8 వరకు వీడియో దిగాలి కదా.
అంటే ఇవాళకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల మన నైట్ చూస్తారు అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్.